హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అమాల్గమేషన్ అంటే సమ్మేళనం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఉంది, ఇంకొక కంపెనీ పేరు బి లిమిటెడ్ కంపెనీ. ఈ రెండు వాళ్ళ యొక్క లాభాలను పెంచుకోవడానికి ఏబి లిమిటెడ్ కంపెనీగా కొత్తగా ఒక కంపెనీగా ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ ఏం జరిగాయి, రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి, ఒక కంపెనీగా ఏర్పడ్డాయి. దీన్ని అమాల్గమేషన్, సమ్మేళనం అని అంటారు. రెండవది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే విశ్వాస ఉల్లంఘన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీని తీసుకుందాం. కంపెనీ ఫండ్స్ అన్ని పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేస్తున్నాడు. వర్కింగ్ టైంలో కూడా చాటింగ్ చేసుకుంటా, పని చేయకుండా తన సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. అప్పుడు అతను ఏం చేసినట్టు, ఎంప్లాయీ మిస్యూజ్ చేసినట్టు కదా. కంపెనీ ఎందుకు అతనికి జాబ్ ఇచ్చింది, బాగా పనిచేస్తాడని కదా. కానీ ఇక్కడ చేస్తున్నాడంటే లేదు. కాబట్టి అతను ఏం చేశాడు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు. మూడవది అక్వేస్ట్ అంటే అంగీకరించడం లేదా సమ్మతించడం. ఎలాంటి సమ్మతి అనంటే ఇష్టం లేకపోయినా అంగీకరించడం. అంటే అగ్రీ టు సంథింగ్ రిలక్టెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, హీ రిలక్టెంట్లీ అగ్రీ టు ద ప్లాన్స్ అంటే ఆ ప్రణాళికలను అతను అయిష్టంగానే అంగీకరించాడు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద పోలీస్ అగ్రీ టు ద డిమాండ్స్ ఆఫ్ ద రివల్యూషనరీస్. రివల్యూషనరీస్ అని అంటే విప్లవకారులు. వాళ్ళు చెప్పిన డిమాండ్లను పోలీసులు అంగీకరించారు అంటే ఇంకా గతి లేక అంగీకరించారు అని అర్థం వస్తుంది. నాలుగవది ఎఫికేషియస్ అంటే సమర్థవంతమైన. ఫర్ ఎగ్జాంపుల్, ద మెడిసిన్ ఈజ్ ఎఫికేషియస్ ఇన్ స్టాపింగ్ ఏ కాఫ్ అంటే దగ్గును తగ్గించడంలో ఈ మెడిసిన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సో ఎఫికేషియస్ అంటే ఏంటి, ఇక్కడ సమర్థవంతమైన లేదా ప్రభావితమైన అని అర్థం వస్తుంది. ఐదవది లిమిటేషన్ అంటే పరిమితి. ఫర్ ఎగ్జాంపుల్, లిమిటేషన్ యాక్ట్. ఈ లిమిటేషన్ యాక్ట్ ఎందుకు అనంటే టైం లిమిట్ అన్నమాట. ఎంత లోపల మనకు అన్యాయం జరిగిందని మనం కోర్టును అప్రోచ్ అవ్వాలో చెప్పేదే లిమిటేషన్ యాక్ట్. సో ఇక్కడ లిమిటేషన్ అంటే ఏంటి, పరిమితి, కాల పరిమితి. ఎంత టైం లోపల నేను కోర్టుని అప్రోచ్ అవ్వాలి అని ఉంటుందన్నమాట లిమిటేషన్ యాక్ట్లో. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను. మీకు వీడియోస్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.